హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. తమ్నేల్ చూసింటారు కదా, సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఢిల్లీలో చేసిన షాపింగ్ అయితే చీప్గానో, ఎంత బెస్ట్గానో, ఎంత ట్రెండీగానో ఉన్నాయి. వన్ కాదు 2 days షాపింగ్ చేసేసాను. మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత 5 టాప్ ప్లేసెస్ని అయితే నేను నోట్అవుట్ చేసుకున్నాను. ప్లేసెస్ ఏంటి అని అంటే, ఒకటి సరోజినీ మార్కెట్, నెక్స్ట్ లాజ్పత్ నగర్ అండ్ జన్పత్ నగర్ అండ్ చాందినీ చౌక్ అండ్ పాలికా బజార్. 5 ప్లేసెస్ని అయితే నేను కవర్ చేయలేకపోయాను. నేను 2-3 ప్లేసెస్ని మాత్రం కవర్ చేశాను. సో ద బెస్ట్ షాపింగ్ అనే చెప్పొచ్చు. సరోజిని ఏమేమి కొన్నానో అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే నా ఢిల్లీ షాపింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఆటో తీసుకొని నేనైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాను. జన్పత్ మార్కెట్ వెళ్ళాలా, సరోజినీ మార్కెట్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని చాలాసేపు ఆలోచించి ఇంకా ఫైనల్గా జన్పత్ మార్కెట్కి అయితే వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఇంకా ఆటో తీసుకున్నాను. ఇంకా జన్పత్ మార్కెట్లో ఏంటి అని అంటే, అక్కడ వచ్చి మంచి క్యూట్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ లాంటివి, కలర్ఫుల్ బ్యాగ్స్ అయితే దొరుకుతున్నాయి. నేను ఇంకా కొన్ని రీల్స్ చూసిన తర్వాత అలాంటివి అయితే మనకి హైదరాబాద్లో దొరకవు కదా, అక్కడ తీసుకుందాము అని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయి అక్కడికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా సరోజినీ నగర్కి మాట్లాడుకున్న ఆటోని నేను జన్పత్ నగర్కి మార్చేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే మనం జన్పత్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పైన చెట్టుకు వేలగట్టున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్, అవి అలాంటివి నేను రీల్స్లో చూసి అలాంటివి తీసుకుందామని చెప్పి అయితే వచ్చేసాను. కానీ అవి ఒరిజినల్గా వచ్చి చూస్తే చాలా హాంకీ పాంకీ ఉన్నాయి. ఇంకా నాకు అబ్బా అలాంటివి మనం కష్టంలో వేసుకోవడము అని చెప్పి తీసుకోలేదు. ఇంకా తర్వాత ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చాలా ఉన్నాయి అండ్ చాలా చీప్ అండ్ బెస్ట్లో అయితే దొరుకుతున్నాయి. ఇంకా నేను చూసే ప్రతి ఐటమ్ కూడా అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కానీ మనకి అక్కడ దొరకనివి ఏదైనా డిఫరెంట్గానే ఉంటేనే కదా మనం చూడాలి అని చెప్పి నేను వెతుకుతుంటే చాలా ఐటమ్స్ అనేవి దొరికినాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి హెయిర్ని నాట్ వేసుకొని నాటు ఊడిపోకుండా పెడుతుంటారు కదా, అలాంటిది. ఇంకా తర్వాత చాలా ఇయర్ రింగ్స్ కానివ్వండి, అక్కడ శారీస్ కూడా మంచి ఫేమసే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకోండి దాండియాకి వేసుకుంటారు కదా అలాంటి దాండియా డ్రెస్సెస్ ఇక్కడంతా కూడా చాలా కలర్ఫుల్గా దొరుకుతున్నాయి. ఇంకొకటి బ్యాగ్స్లో కూడా లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా నాది హ్యాండ్ బ్యాగ్స్ వీడియో బేగం బజార్ది, అక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి. నేను ఒక షాప్కి అయితే వెళ్ళాను. ఇదిగోండి, ఈ షాప్లో చాలా బాగున్నాయి. అతను చూపిస్తున్నాడు కదా, ఆ బ్యాగ్ వచ్చేసి నాకు చెప్పడం 300-400 చెప్పాడు, బట్ 250కైనా ఇచ్చేస్తున్నాడు. ఇంకా నేను వీడియో తీయడం అవన్నీ చూసి ఇట్లా నేను వ్లాగ్స్ చేస్తానండి అని చెప్తే, నాది కూడా పెట్టండి మేడం షాపు, నా అడ్రస్ చెప్పండి అని చెప్పి పాపం వీడియో తీయమని చెప్పాడు. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే సరోజినీ మార్కెట్కి అయితే ఇంకా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ సరోజినీ మార్కెట్ క్లోజ్ ఉంది అని చెప్పి అన్నారు. మోడీ గారు మొత్తం బయట ఉన్న షాప్స్ అన్నీ తీయించేస్తున్నారు కాబట్టి మొత్తం షాప్స్ క్లోజ్ ఉన్నాయి అని చెప్తే నేను ముందు రోజే చెక్ చేసుకున్నాను, ఈ షాప్స్ ఇవన్నీ ఉంటాయా లేవా అని చెప్పి చెక్ చేసుకుంటే ఉన్నాయని చెప్పారు. బట్ అయినా కూడా చాలామంది షాప్స్ వాళ్ళు బయట పెట్టుకున్న స్ట్రీట్ షాప్స్ వాళ్ళందరూ భయపడుతూనే ఉన్నారు, ఎవరైనా వచ్చి మళ్ళీ క్లోజ్ చేస్తారేమో అని చెప్పి. ఇంకా అలా అయితే నేను ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే సరోజినీ మార్కెట్. నేను ముందు రోజు వెళ్ళి చూసినప్పుడు కొన్ని షాప్స్ చూసి ఇంతే ఉందా అని చెప్పి నేను ఇంకేం వెళ్ళాలి అనుకున్నాను. బట్ చాలామంది చెప్పడంతో ఒకసారి చూద్దాంలే అని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ డే సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళాను. అబ్బా అసలు వెళ్తే ఉందండి, మీరు నమ్మరు, అసలు అది ఒక చిన్న నాకు తెలిసి ఒక చిన్న విలేజ్ అంతా ఉంది. నేను ప్లేస్ని నేను ఎస్టిమేట్ చేసి మీకు చెప్పలేకపోతున్నాను, బట్ హ్యూజ్ ప్లేస్. అట్లా అయితే నేను ఇంక ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ, ఇదిగోని చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా క్యూట్గా చిన్నవి. అంటే మనం బ్రాండ్ లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఓకే క్యాజువల్గా వేసుకోవడానికి అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్, ఇంకా అన్నీ కూడా చాలా 100 రూపీస్, 150, 200 రూపీస్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉన్నాయి, కానీ మనము జన్పత్ మార్కెట్లో చూసిన అంత ఆక్సిడైజ్ జ్యువెలరీ డిఫరెంట్ కలెక్షన్ అయితే నాకు ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. ఇదిగోండి, ఇతను పట్టుకున్నాడు కదా, అతను శనీశ్వరుడికి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు, అది చూపిస్తే దిష్టి తగలదంట. సో మనకి ఇక్కడ కూడా ముస్లిం వాళ్ళు వచ్చి ధూపం వేస్తుంటారు కదా, అలాగా అక్కడ ఆ శనేశ్వరుడు ఫోటో పెట్టుకొని అన్ని షాప్స్ తిరుగుతున్నారు. సో అక్కడి నుంచి అయితే నేను ఇంకా బ్లౌజెస్ షాప్స్కి అయితే వచ్చేసాను. ఈ బ్లౌజెస్ ఒక్కొక్కటి 1250 అతను చూపిస్తున్నాడు కదా, 1250 ఉంది అది.
ఇంకా అట్లా 1800, 2500 ప్రైస్ అయితే చాలానే ఉన్నాయి. ఓకే, మనకి ఏదన్నా మంచిగా దొరుకుతాయేమో డిఫరెంట్ కలెక్షన్. ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ బ్లౌజ్ చూపించారు కదా, కలంకారీ బ్లౌజ్ లాంటిది, అది వచ్చేసి 1800, 2000 అలా చెప్పాడు. ఓకేలే, నాకు అంత పెద్ద వర్త్ అనిపించలేదు. అదేదో మనమే స్టిచ్ చేయించుకుంటాం కదా, మనకి హైదరాబాద్లోనే దొరుకుతాయని చెప్పి. హైదరాబాద్లో కుకట్పల్లిలోనే మంచి బ్లౌజ్ వరల్డ్ అని ఒక షాప్ ఉందండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఎప్పుడైనా అక్కడ బ్లాగ్ చేస్తాను. ప్రైసెస్ కూడా బాగానే ఉంటాయి. సో అక్కడి నుంచి అయితే ఇగోండి, ఇక్కడ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అని చెప్పి ఇట్లా చెప్పులు ఇదంతా కూడా ఇంకా చూసుకుంటూ సరోజినీ మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే 100 రూపీస్కి బ్యాంగిల్ సెట్ ఉన్నాయి. చాలా చీప్ అనిపించింది నాకైతే. అండ్ నెక్ సెట్స్ కూడా 100 రూపీస్కి ఉన్నాయి. సో అసలు ఏంటి ఎలా ఉంటాయి అని చెప్పి చూశాను. బట్ నాకు వన్స్ అపాన్ ఏ టైం నేను షూటింగ్స్ సీరియల్స్ చేసేటప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అయ్యాయి కాబట్టి అప్పుడు ఇలాంటివి కొనేసి ఉండేదాన్నేమో. ఇప్పుడు ఏంటంటే నాకు అంత అవసరం పడలేదు. చూసాడు కదా, ఇది అయితే 100 రూపీస్ అంటే ఈ బ్యాంగిల్ సెట్. సో అలాగే సెట్స్ కూడా ఉన్నాయి, నెక్ పర్ల్స్ బీట్ సెట్స్ లాంటివి కూడా ఇదిగోండి అలాగా. ఓకే, 100 రూపీస్ నాట్ ఏ బిగ్ అమౌంట్. సో ఏదైనా హంకీ ఫంకీగా ఉన్నవి మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా అయితే చూశాను. అదిగోండి ఈ నెక్ సెట్ చేతిలో ఉంది కదా నాది, అలా అయితే చూశాను నేను. ఇంకా అక్కడి నుంచి పక్కనే కాదు, వాళ్ళ షాప్లోనే ఇదిగోండి ఫింగర్ రింగ్స్, మంచి యూనిక్ ఫింగర్ రింగ్స్. మనం ఏదైనా హెవీగా రెడీ అయినప్పుడు గెట్ రెడీస్ చేసేదానికి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేదానికి ఇట్లా ఫింగర్ రింగ్స్. ఒక ఫింగర్ రింగ్ వచ్చేసి 50 రూపీస్ అంట. మరి చీప్గానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఒక 6-7 ఫింగర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను, గిఫ్ట్ చేయడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి. అలా అయితే చాలాసేపు ఇంక ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఎండగా ఉంది, నాకైతే అసలు నిలవడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా ఒక అంబ్రిల్లా అయితే ఒకటి కొనుక్కొని ఇంకా తిరగాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. మనం షాపింగ్ చేయాలి అన్నా కూడా ఆ కంఫర్ట్ లేనప్పుడు షాపింగ్ అయితే చేయలేం కదా. ఇంకా ఇలా అయితే నా షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. బట్ నాకు వీడియోని అయితే క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. కానీ నీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేనేం కొన్నాను, ఎంత కొన్నాను అనేది అన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూడండి, కొంచెం లాంగ్గానే ఉంటుంది. ఏదైనా ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇంకా వీడియో అయితే చూసేద్దామా. నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా అక్కడ కొన్నదే. ఫస్ట్గా చూసారు కదా, సో ఇదే క్లాత్. సో ఈ షర్ట్ అయితే కొన్నాను. సో మనం ఏదైనా జీన్సెస్ కానివ్వండి అట్లా వేసుకున్నప్పుడు, లేదా మంచి స్కర్ట్స్ మీద కూడా వేసుకున్నా బాగుంటుంది టక్ చేసుకొని. సో ఇలా అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి నాకు 350 రూపీస్ పడింది. వైట్ అండ్ రెడ్ హార్ట్స్ వచ్చి అయితే చాలా ఇష్టమైంది. ఎంత కంఫర్ట్గా ఉంది అంటే క్లాత్ సేమ్ ఇదే క్లాత్లో వచ్చింది. మా పాప కోసం అని చెప్పి ఇది వచ్చేసి అంటే టైట్ వస్తుంది, బట్ వేసుకున్న తర్వాత బాడీ హగ్గింగ్ క్లాత్ లాగా వచ్చేస్తుంది. ఇది నెక్ వచ్చేసి వీ నెక్ అండ్ స్ట్రెచబుల్. సో ఇది వచ్చేసి మంచిగా మొత్తం 3/4 వస్తుంది. 350 అలా పడింది ఇది. సో 16-17 ఇయర్స్ వాళ్ళకి అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడైనా నైట్ డిన్నర్స్కి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అట్లా స్టైల్ చేస్తే ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇంకొకటి నైట్ వేర్ లాగా తీసుకున్నాను. నైట్ వేర్ కాదు, ఎప్పుడైనా మీరు ఏదన్నా ఇట్లా జస్ట్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకునేదానికి బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను పాపకి. ఇలా మొత్తం ఫుల్ ప్యాంట్ వచ్చేస్తుంది, పైన ఎలాస్టిక్ వచ్చింది. దీని మీదకి సేమ్ కలర్ది టీ షర్ట్. ఇది కూడా అంతే, అరౌండ్ 350-300 అంతే పడింది. బ్లాక్ కలర్, దాంట్లోనే బ్లాక్ కలర్. ఇది 2 సెట్స్ తీసుకొచ్చాను. ఎవరికి వీలైతే వాళ్ళం వేసుకుంటాం కదా అని చెప్పి ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ కదా, నాకు వస్తుంది పాపకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలానే ఇంకా నైట్ వేర్ లాగా తీసుకున్నాను. ఇట్లా ఇది టాప్,
సో ఇది ఇట్లా షార్ట్స్ లాగా వస్తుంది, సేమ్ కలర్ వచ్చేస్తాయి, సేమ్ కలర్ ఇట్లా. ఇది బ్లూ కలర్, సో ఇలా వచ్చింది సేమ్. ఇది వచ్చేసి బ్లూ కలర్. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగితే తీసుకొని వచ్చాను, ఇట్లా వాళ్ళకు కూడా బ్లూ కలర్లోనే. సో ఇవి 2 పాపవి, ఇది వాళ్ళ ఫ్రెండ్ కోసం అని తీసుకొని వచ్చాము. ఇంకొకటి ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్ కోసమే తీసుకొని వచ్చాము. ఇది లాంగ్ స్కర్ట్ లాగా వస్తుంది, దీనిపైనకి మనం ఏదన్నా టీషర్ట్ లాంటిది అలా వేసుకోవచ్చు. లేదు చాలా స్టైలిష్గా వేసుకోవాలి అని అంటే ఇలాంటిది, ఇట్లా మంచి నెట్ క్లాత్ లాగా వచ్చింది. బట్ ఎంత క్వాలిటీగా ఉందో క్లాత్ కూడా. తీసుకున్నాము, ఏదైనా టీషర్ట్ లాంటిది ఏదైనా వేసుకున్న చాలా బాగుంటుంది. బార్గెన్ మాత్రం చాలా చేయాలి. వాళ్ళు చెప్పడం అయితే, ఇది నాకైతే వాళ్ళు చెప్పడము 850 ఏమో చెప్పారు, నేనైతే 250 నుంచి స్టార్ట్ చేశాను బేరం ఆడటము. నాకు అర్థమైపోయింది, ఓహో ఇట్లా బేరం ఆడితే కానీ మనకి మంచి ప్రైస్కి రావేమో అని చెప్పి మనము ఒక ప్రైస్ వాళ్ళకి చెప్పేయాలి. అది ఇవ్వలేదు అంటే మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాళ్ళే పిలుస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ షాప్స్ కదండి, అసలు వచ్చిన వాళ్ళు ఎవరిని వెనక్కి అయితే పోనివ్వరు. సో అసలు అండ్ ఇంకొకటి చాలామందికి నేనైతే మార్నింగ్ టైం వెళ్ళాను షాపింగ్కి. సో అలా చాలామంది అరే సుబేనా మేడం ఆప్ తోడా దేకే దేజే అని చెప్పి చాలామంది బెస్ట్ ప్రైస్కి నేనైతే ఎక్కడ తీసుకున్నాను అక్కడ వాళ్ళందరూ కూడా సుబేనా అంటే మార్నింగ్ బోనీ టైం కదా, అలాంటి వాళ్ళని వచ్చిన వాళ్ళని వెనక్కి పోనివ్వకుండా మంచి ప్రైస్ ఇచ్చేశారు. నేను ఒక టెక్నిక్ వాడా, భయ్యా ఆప్కో మేరా హాత్ సే దియే తో షామ్ తక్ బోత్ బిజినెస్ హో జాయేగా అని చెప్పా. వాళ్ళు ఇంకా ఖుషి అయిపోయి పాపం వాళ్ళు ఇది నా దగ్గర 750 850 చెప్పారండి. నాకైతే ఫైనల్గా 350-300కి ఇచ్చేసారు. నాకేదో పాపం అనిపించింది. సో ఫైనల్గా ఎందుకంటే చాలా ఐటమ్స్ తీసుకున్నాను కాబట్టి మొత్తం కలిపి నేను బల్క్గా మాట్లాడుకొని ఇచ్చేసాను. సో బెస్ట్ ప్రైస్లో అయితే తీసేసుకున్నాను. ఇది ఇలా అయిపోయింది. నా పాప అయితే ఎంతసేపు అమ్మ నాకు వైట్ లాంగ్ స్కర్ట్ కావాలి అని చెప్పింది. సో మొత్తం షాపింగ్ చేసిన తర్వాత లాస్ట్లో దొరికింది. ఎందుకంటే నాకు కొన్ని దొరికినాయి కానీ అవి నాకు ఎందుకో ప్యాటర్న్స్ నచ్చలేదు. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ పడింది. ఇది మంచిగా ఎన్ని కల్లీస్ వచ్చినాయి తెలుసా, ఎంత పెద్దగా ఉందో, ఇది ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది వచ్చేసి 250 రూపీస్. మాకేమవుతుందంటే మా ఇద్దరికి ఏమి కొన్నా సరే మా ఇద్దరికి వచ్చేస్తాయి. ఏం కొన్నా సరే భయపడకుండా ఏమైనా కొనేస్తాం, ఎందుకంటే ఇద్దరం వాడేస్తాం కాబట్టి ఫుల్ వర్త్ ఇట్ అయిపోతుంది. వచ్చేసి 250 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఒక స్కర్ట్ ఫ్రాక్ లాగా కొన్నాను. ఇది నాకే కొనుక్కున్నాను. ఇది వచ్చేసి 250 రూపీస్ పడిందండి. ఇట్లా నెక్ వచ్చేసి ఇలా వచ్చింది, కాలర్ వచ్చేసి. సో ఇది 3/4 ఫ్రాక్ లాగా వచ్చింది, కాటన్ ఫ్రాక్. ఎంత ఘేరా ఉందో అసలు, ఎంత బ్రాడ్గా ఉంది. ఇట్లా మీకు సరిగా కనిపిస్తుందో లేదో, ఇట్లా ఫ్రాక్ 3/4 ఫ్రాక్. సో ఇలా వేసేసుకొని చక్కగా మధ్యలో బెల్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా స్టైలిష్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇది వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో వేసేసుకున్నాను కూడా. మనం ఆగలేం కదా. సో అలా అయితే ఇది తీసేసుకున్నాను. సో ఇది కూడా 250 రూపీస్ పడింది నాకు. సో ఎప్పుడన్నా ఈవినింగ్స్ ఏదైనా డే టైంలో మనము కంటిన్యూగా నైటీలు అట్లా వేసుకోకుండా ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనకు కూడా వేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం నీట్గా కనిపిస్తాము. సో అలాంటి వాటికి ఇలాంటి డ్రెస్సులు అయితే చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, అసలు క్రీమ్ కలర్, మంచి పాకెట్స్, ఇట్లా క్రాప్ టాప్ లాగా వచ్చింది. షర్ట్ ఫుల్ హ్యాండ్స్ షర్టు. సో కింద కూడా మనం ఎంత కావాలో అంత టైట్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో కదా. కాలర్ వచ్చేసింది. క్లాత్ కూడా అసలు ఎంత బాగుందంటే మీ దగ్గరగా చూపిస్తాను నేను. అసలు క్లాత్ కూడా ఇట్లా పట్టుకున్న ఎంత హ్యాపీగా ఉందో, కంఫర్టబుల్గా ఉందో పట్టుకుంటే. సో అసలు దీని ప్రైస్ ఎంతనో తెలుసా మీకు? నమ్ముతారా? 100 రూపీస్ అండి. ఇది 100 రూపీస్. మీదకి ఒక బాటమ్ కూడా తీసుకున్నాను, మీకు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అదే 100 రూపీస్లోనే
ఇది ఒక టాప్ కూడా తీసుకున్నాను నేను. హ్యాండ్స్కి చిన్న వర్క్ వచ్చేసింది. సో ఇదొకటి. మా పైన వచ్చేసి ఇట్లా కాలర్ వచ్చేసింది, చైనీస్ కాలర్ లాగా. సో ఇదంతా కూడా క్రీమ్ కలర్లో వచ్చేసింది. 100 రూపీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇట్లా షర్ట్ లాగా వచ్చింది, లాంగ్ షర్ట్ లాగా. పార్టీస్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఇదే వేసేసుకోవచ్చు. ఇది గోల్డ్ కలర్లో వచ్చింది. సో చాలా బాగుంది. ఇది కూడా 100 రూపీస్ పడింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ వేర్. సో ఇలా అయితే తీసుకున్నాను. సో చూసారు కదా క్లాత్, నెక్. సో ఇలా నాకు ఇది 250 రూపీస్ అలా పడింది ఇది. ఇంకొకటి ఇది కూడా నైట్ డ్రెస్ లాగే తీసుకున్నాను. 3/4 వస్తుంది. సో ఇది కూడా బ్యాక్ సైడ్ 250 రూపీస్ పడింది. ఇందాక ఒక వైట్ షర్ట్ చూపించాను కదా, ఇది 100 రూపీస్ అండి. 100. అక్కడ ఏంటి అని అంటే ఇట్లా చాలా లైన్గా అన్నీ పెట్టేసి ఉంటారు. జీన్స్లు, బ్లాక్ కలర్ ప్యాంట్స్ అయితే చాలా పెట్టారండి. నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. మనకరికి సైజ్ కరెక్ట్గా తెలిసి కొనుక్కుంటే మాత్రం సూపర్ బెస్ట్ అండి. అయితే నేను అనుకున్నాను ఇదేదైనా యూజ్డా ఏంటి అని చెప్పి. కాదంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను. వాళ్ళు ఏంటంటే బల్క్లో ఇట్లా కింటాలు కొనేస్తారు కదా. సో అందుకని వాళ్ళకి ఈ ప్రైస్లో మనకి ఇవ్వగలుగుతున్నారు. సో ఇదైతే 100 రూపీస్. ఇలానే ఇంకొక బ్లాక్ కలర్ కూడా కొన్నాను పాప కోసం అని చెప్పి. అలాంటిది ఇలా బ్లాక్ కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జీన్స్ క్లాత్లో ఇట్లా పాపకి స్కర్ట్ లాగా కొన్నాను. సో ఇది కూడా అంటే ఒక 4-5 ఐటమ్స్ కలిపి కొన్నాను. నాకు తెలిసి ఇది 350 అలా పడింది అనుకుంటాను, 300. సో ఇది నైట్ డ్రెస్సెస్ అయితే కొన్నాను. సో ఇదిగోండి ఇలాగా. ఇది నేను బ్యాంకాక్లో కూడా కొన్నాను. దాని క్లాత్ కొంచెం డిఫరెన్స్ ఉంది, అది బాగుంది. సో ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది క్లాత్ అయితే. ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. దీంట్లోనే 2 కలర్స్. సో 2 కలర్స్ తీసుకున్నాను. ఇట్లా క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా తీసుకున్నాను పాప కోసము. సో ఇలా వాడచ్చు. మీకు ఇందాక నేను ఒక ప్యాంట్ చూపించాను కదా, 100 రూపీస్కి ప్యాంట్ కొన్నాను అని చెప్పి. సో ఇది 100 రూపీస్ ప్యాంటు, 100 రూపీస్ షర్ట్. సో ఇవి రెండు పేర్ చేస్తే ఎంత బాగున్నాయంటే నేను నెక్స్ట్ టైము ఎప్పుడైనా గెట్ రెడీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. 200 రూపీస్లో అసలు ఎంత మంచి క్లాస్ లుక్ వచ్చే డ్రెస్ని అయితే కొన్నానంటే నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. సో ఇలాగా బాటమ్స్ ఎప్పుడైనా నైట్స్ ఎప్పుడైనా వేసుకోవడానికి నాకు బయట బండి మీద పెట్టి అమ్ముతున్నారు. సో అక్కడికి చాలా స్టాండర్డ్ ఉన్న షాప్ అంటది. సో ఎప్పుడు మనం ఇన్నర్స్ అంటే బ్రాండెడ్వి మంచివే కొనుక్కుంటాం కదా. సో నాకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కొన్నాళ్ళ వద్దా అని ఆలోచించాను. బట్ క్లాత్ చూశానండి, రియల్గా చెప్తున్నాను కదా, చాలా బాగుంది క్లాత్. సో ఓకే, మనము ఒక 10 టైమ్స్ వాడి పడేసినా పర్వాలేదు కదా అన్నట్లు ఇలాంటి ఇన్నర్స్ అయితే తీసుకున్నాను. అసలు నేనైతే ట్రై చేశాను కొన్న తర్వాత. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే, నేను యూజువల్గా వెస్ట్ సైడ్లో కొనుక్కుంటాను నేను, అక్కడ చాలా బాగుంటాయి నాకు ఇట్లా వితౌట్ స్ప్రింగ్. సో ఇక్కడ స్పాంజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ప్యాడ్ కాబట్టి అసలు ఎంత పెద్ద వేసుకుంటే ఎట్లుందంటే అసలు బాడీ మీద ఉందా లేదా అన్నట్లు అనిపించింది. సో అందుకోసం అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. నేను 300 అంతే పడింది ఇది ఒక్కొక్కటి. సో అన్ని 300-350 అంటున్నానేమో, అదే రేంజ్లో ఉన్నాయండి అన్నీ కూడా. అలా అయితే ఇదిగోండి, ఇది ఒకటి కూడా తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది.
అసలు మీరు చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత ఇట్లా ఫాలింగ్గా ఉందో, సరే కదా, రబ్బర్ క్లాత్ లాగా, బట్ చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇక్కడ ఆల్రెడీ వెస్ట్ సైడ్లో కొన్న వాటి మెటీరియల్ ఇట్లనే ఉంది. వాష్ చేసిన తర్వాత కూడా ఏమీ పాడవలేదు. చాయిస్ కలర్స్ లేకుండా ఉండే, సరే పర్వాలేదు ఉంటుంది కదా మనకి, కంఫర్టబుల్గా ఉన్నాయి అని చెప్పి కొనేసాను. ఇలా 3 పీసెస్ కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పాప కోసం కొన్నాను నేను. పాప ఎప్పుడన్నా క్రాప్ టాప్స్ కిందకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇందులోనే 2 కలర్స్ కొన్నాను. సో ఇదైతే చాలా వెరైటీగా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇక్కడ మనము యూజువల్గా మనము బ్రాని టైట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చేస్తాం కదా, అలా కాకుండా వీళ్ళు ఇలా ఇచ్చేసారు. ఇచ్చిన దాన్ని మనము ఇట్లా పెట్టుకొని ఇక్కడ హుక్స్లు ఇచ్చారు, ఇదిగోండి ఇక్కడ హుక్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇలా టైట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ నుంచి టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు కూడా అలానే టైట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫ్రంట్ నుంచే టైట్ చేసేసుకోవచ్చు. సో నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది. 2 కలర్స్ తీసుకున్నాను. సో అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనము ఈవినింగ్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి బ్రాస్ కంటిన్యూగా వేసుకొని ఉండాలి అని అంటే కొంచెం స్వెట్ వచ్చినట్టు అలా ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుంది కదా, బట్ వీటిలో అయితే రాలేదు. నేనైతే ట్రై చేశాను. బట్ ఆ ఫీల్ లేకుండా కూడా ఉండాలి అంటే ఇట్లాంటి కొన్ని కాటన్వి ఇన్నర్స్ మనం ట్రై పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా నైటీస్ కింద కానివ్వండి, ఏదన్నా మనము సపోజ్ మనము ఈవినింగ్స్ కిందకి వెళ్ళాము, వాకింగ్స్కి వెళ్ళాము, అలాంటప్పుడు కూడా మనము ఇలాంటి కాటన్వి వేస్తాం. లైట్ ప్యాడ్ అయితే వచ్చింది, సూపర్గా ఉందండి అసలు. సో ఇవన్నీ కూడా అరౌండ్ 250-300 అలానే పడ్డాయి, అంతకంటే ఎక్కువ లేదు. నేను దాంట్లో వచ్చేసి 2 కలర్స్ తీసుకున్నాను. ఇట్లా ఫ్రంట్ హుక్స్ వచ్చేస్తుంది. సో దీంట్లో అయితే నేను 2 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ లెగ్గింగ్ వస్తుంది కదండి, ఫుల్గా వేసేసుకోవచ్చు. సో అలాంటి వాటి కోసం అని చెప్పి ఇలా తీసుకొచ్చాను. సో బ్లాక్ కలరు. ఇంకొకటి వచ్చేసి సాక్స్ కానివ్వండి, అలా వేసుకున్నప్పుడు లోపల స్పెగటీస్ లాగా. సో మనం ఏంటి అంటే ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానివ్వండి, ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది. మీరు ఏదైనా జీన్సెస్ కింద కూడా అలా వేసుకున్నా కూడా ఇదైతే కనిపించదు, ఎందుకంటే ఎక్కడ స్టిచెస్ లేదు. అండ్ బాడీ హగ్గింగ్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అరౌండ్ 250 పడిందండి నాకు ఒక్కొక్కటి. సో అయితే క్లోత్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నేను ఆటోలో వస్తుంటే అక్కడ నాకు 250 రూపీస్కి 4 పీసెస్ అని చెప్పారు. ఇవన్నీ కూడా మన కిచెన్ టవల్స్ లాంటివి. కిచెన్ టవల్స్ మనం కిచెన్లో ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇట్లా హ్యాంగ్ చేసేస్తాము. సో ఇందులో వాడు నాకు 200-250 చెప్పాడు, పాపం 100కి ఇచ్చేసాడు నాకు. ఇవి 2 కలర్స్, ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. సో మనకి కిచెన్లో ఎప్పుడైనా మనకి గిన్నె క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు కొన్నవన్నీ కూడా నేను సరోజిని మార్కెట్లో అయితే కొన్నాను. ఇది వచ్చేసి అసలు ఎంత బాగుందో, ఇట్లా బ్లేజర్ లాగా ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి స్టైలిష్గా ఉంటుంది. ఇవేంటి అక్కడ పెట్టారు అని అనుకున్నాను, ఎంత ప్రైస్ ఉంటుందో ఏమో అనుకున్నాను. ఇది నాకు చెప్పడం వాళ్ళు 850 అలా చెప్పారు. సో ఇది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వచ్చేసింది. వాళ్ళు నాకు 2 కలిపి 500కి ఇచ్చేసారు. నేను 2 తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా బ్లేజర్స్ లాగా, ఇట్లా కంఫర్టర్స్ లాగా వచ్చేసింది. సో 2 కలర్స్. అండ్ బ్యాక్ సైడ్ అయితే చాలా మంచి డిజైన్ వచ్చింది దీంట్లో అయితే. సో ఇలాగా మధ్యలో బెల్ట్ కూడా వచ్చేసింది. సో మనం ఎప్పుడైనా వింటర్ సీజన్లో మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా షార్ట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి పైన వేసుకున్నాం అనుకోండి స్టైలిష్గా కూడా ఉంటుంది. 2 తీసుకున్నాను. చెప్పడం ఒక్కొక్కటి 850 చెప్పారు, 2 కలిపి 500లో తీసుకున్నాను నేను. ఇంకొకటి వచ్చేసి వ్యానిటీ బ్యాగ్ లాగా తీసుకున్నాను. మనం ఎప్పుడైనా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, బాడీ వాషెస్ కానివ్వండి, ఇట్లా ఫేస్ వాషెస్ అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసుకొని ఆర్గనైజింగ్గా పెట్టుకొని క్యారీ చేసుకునే లాంటి బ్యాగ్. సో ఇది వాళ్ళు 250 చెప్పారు, నేను 100 రూపీస్కి అడిగాను, 100 రూపీస్కి తీసుకున్నాను ఇదైతే. ఇప్పుడు చూపించేవన్నీ నేను జన్పత్ మార్కెట్లో అయితే కొన్నాను.
నాకు తెలిసి వీడియో చాలా లెంగ్తీ అయిపోతుండొచ్చు. నేను జన్పత్ మార్కెట్ అంటే ఏంటి ఫేమస్ అంటే అక్కడ రాజస్థానీ బ్యాగ్స్ అలాంటివి అయితే చాలా ఫేమస్ అక్కడ. అలాంటి బ్యాగ్స్ కావాలి అని అంటే మీరు డైరెక్ట్గా జన్పత్ మార్కెట్కే వెళ్ళిపోవాలి. ఎలాంటి బ్యాగ్స్ దొరుకుతాయంటే అక్కడ ఇదిగోండి ఇలాంటి బ్యాగ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. మీకు ఇంకా కూడా ఏం దొరుకుతాయి అంటే నేను తీసుకోలేదు, ఎందుకంటే మరీ అంత జింగిల్ బ్యాంగిల్ లాగా అలాంటి బ్యాగ్స్ నేను వేసుకోలేదని చెప్పి తీసుకోలేదు. సో ఇదిగోండి ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకున్నాను అక్కడ. సో ఇలా వచ్చేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు శారీస్కి కానివ్వండి అలా బాగా మ్యాచ్ అయిపోతుంది. సో అలా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 350-400 అలా పడింది అనుకుంటా. జన్పత్ మార్కెట్లో దొరుకుతాయి. పర్టికులర్గా జన్పత్ మార్కెట్లో రాజస్థానీ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా అక్కడికే వెళ్ళాలి. మనకి సరోజిని మార్కెట్లో కానివ్వండి ఇంకా ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ఆ బ్యాగ్స్ దొరకవు. సో కాబట్టి నేనైతే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను ఆ బ్యాగ్స్ కొనాలి అని చెప్పి నేను అక్కడికే వెళ్ళాను. సో అలా అయితే అక్కడ ఇదిగోండి ఇంకో బ్యాగ్ కూడా కొన్నాను. ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. మంచి కలంకారీ ప్రింట్తో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్స్ కొన్నాను నేను అక్కడ. స్లింగ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ లాగా వచ్చేస్తాయి. సో మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంత మంచి వర్క్ ఉంది కదండి. సో 350. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొన్నాను. ఇది కూడా 350 రూపీసే. ఇలా బ్యాగ్ మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలన్నా బాటిల్ కానివ్వండి అట్లా అవన్నీ వేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ కాకుండా బెల్ట్ ఉంటాం కదా పైన, సో అలాంటి బెల్ట్ ఇది. ఇది వచ్చేసి 250 రూపీస్. సో యాక్చువల్గా బ్రాండెడ్లో ఉంటాయి, కానీ ఏంటి అని అంటే ఇంకా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం వెరైటీగా కొనుక్కోవాలి అన్నప్పుడు కొన్నిసార్లు బ్రాండ్ వదిలేసి ఇలాంటివి ట్రై చేయొచ్చు. కొన్ని స్టైలిష్ థింగ్స్ కొన్ని నాన్ బ్రాండెడ్స్లో కూడా ఉంటాయి కదా, సో అలా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదిగోండి ఇది కూడా ఒక బెల్ట్. సో ఇవన్నీ కూడా అరౌండ్ 250-300 అలానే పడినాయి. నాకు షాపింగ్లోనే హంకీ ఫంకీగా ఇట్లా కనిపించింది తీసుకున్నాను నేను. సో ఇది 30 రూపీస్ పడింది. ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. సో లాజ్పతి నగర్లోనే నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చినాయి. అక్కడే తీసుకున్నాను నేను. ఇప్పుడు కొన్నవన్నీ కూడా అక్కడే కొన్నాను. ఇదిగోండి ఈ బ్యాంగిల్ అయితే కొన్నాను. సో మనం ఇలా వేసుకోవచ్చు. ఇది వచ్చి 150 రూపీస్ అలా పడింది నాకు. సో ఇది కూడా నాకు 150 అట్లా పడింది ఇది. సో ఇది కూడా 200 అలా పడింది. సో ఇవన్నీ కూడా అరౌండ్ 150. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 150 రూపీస్ అలా పడింది. ఇట్లా సింగిల్ బ్యాంగిల్ మనం వేసుకోవచ్చు. ఒకటి ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండేది తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా 150 అలా పడింది. సో ఇట్లా కంటె మోడల్లో తీసుకున్నాను. ఇట్లా వేసుకుంటాం కదా మనం. అంటే మొత్తం కలిపి తీసుకున్నాను కదా, క్వాలిటీ కూడా ఎంత బాగుందో అసలు ఇది. సో ఇవి వచ్చేసి కొన్ని మా పాప వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొనింది. సో నెక్స్ట్ వచ్చేసి మోడలు వీడియోస్లో ఇంకా ఇవన్నీ కూడా స్టైల్ చేస్తాను. సో ఇది కూడా సో మ్యాక్సిమం షాపింగ్ అయితే 100-150 ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా 250 ఇంతేనండి, ఇంతకు మించి ఎక్స్ట్రా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది కూడా తీసుకున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం యూనిక్గా రెడీ అవ్వాలి. మొన్న నేను చేశాను కదా 1 కాటన్ శారీ విత్ 5 డిఫరెంట్ క్రాప్ టాప్ బ్లౌజెస్ అని, అలాంటి డ్రెస్సెస్కి శారీస్కి ఇలాంటివి చాలా బాగా మ్యాచ్ అవుతాయి. సో అలానే ఇంకా
సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇలా వేసుకోవచ్చు. ఇది వచ్చి 300 అలా పడింది. ఇది ఇట్లా స్లింగ్ బ్యాగ్ లాగా పాప నాకు కావాలి అని చెప్తే ఇంత తీసుకున్నాను నేను. ఇది వచ్చి స్లింగ్ వచ్చేస్తుంది, లోపల ఏమీ పట్టదు, జస్ట్ స్టైలిష్గా వేసుకోవడమే మనము. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇలా కూడా తీసుకున్నాను. ఇట్లా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏంటంటే షూట్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎప్పుడో కొన్నాను అని చెప్పి సో ఇలా అయితే కొన్నాను. ఇది కూడా 300 అట్లా పడింది. ఇది కూడా తీసుకున్నాను. ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా కొన్నాను. 50 రూపీస్. ఫింగర్ రింగ్స్ అన్నీ 50 రూపీస్. ఇది కూడా 50 రూపీస్ పడింది. ఇట్లా మనం ఫింగర్ రింగ్ ఇట్లా మిడిల్కి పెట్టుకున్నాము అంటే ఇట్లా అన్నిటికీ పనికి వస్తుంది. వెనకాల డిటాచబుల్, కొంచెం అడ్జస్టబుల్. సో మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా ఉంటుంది. కోసం అని ఇంకోటి ఇదిగోండి, ఇది బ్యాంగిల్. ప్రైస్ పడింది నాకు తెలిసి ఇది 500. ఇది ఒక్కటే కొంచెం ప్రైస్. ఇది ఏది తీసుకున్నా 100 రూపీస్. సో ఇంకా ఫ్యాన్. సో ఫ్యాన్ వచ్చేసి షూట్స్ అప్పుడు ఏదైనా మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పి ఫ్యాన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 350 రూపీస్ పడింది. 300 ఈరోజు షాపింగ్ అయితే. సో షాపింగ్ వ్లాగ్ అయితే ఇవన్నీ నేనే బార్గెన్ చేసుకోవడము, నేనే సెలెక్ట్ చేసుకోవడము, మా పాపకి వీడియో కాల్ చేసి ఆమెకి ఏదైనా నచ్చినాయి అని చెప్పి అడగడము, ఇట్లా. సో ఇదంతా సరే అందుకని కొంచెం టైంకి టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళైతే సరోజిని మార్కెట్ అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఒక్క మార్కెట్కి వెళ్ళారు అంటే ఆల్ ద ఐటమ్స్ కొనేయచ్చు. ఇంకా కూడా హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎంత హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగున్నాయి. అవి కూడా 300 రూపీస్. ఇంత మంచి మంచి వెరైటీస్, బ్రాండెడ్ బ్యాగ్స్ లాంటివి లోగోస్ వేసేసి అమ్మేస్తున్నారు. నేను ఎందుకు లేవు ఊరికే డంప్ చేసుకోవడము కొనేసి అని చెప్పి నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ నేను కొనలేదు. సో ఇలా కొంచెం యూనిక్గా ఐటమ్స్, మనకి ఇక్కడ దొరకని ఐటమ్స్ కొనుక్కోవాలి. ఏదైనా సరే షాపింగ్ దొరికింది కదా అని చెప్పి మనం కొనేసుకోకుండా, మనం షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 100%లో 80% మనకి స్టాండర్డ్గా మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కొనుక్కుని 20% మాత్రమే స్టైలిష్గా ఉన్న ఐటమ్స్కి మనం స్పెండ్ చేయొచ్చు. ఈరోజు మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని 80% యూస్ఫుల్గా అవుతాయి, కొన్ని ఫంకీ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా ఈ షాపింగ్ అయితే చేయండి. చాలా చీప్ అండ్ బెస్ట్. 100, 150, 250, 350 అసలు మ్యాక్సిమం ఇంతేనండి. ఇంకా కూడా చాలా షాప్స్ని మనకు ఓపిక ఉండాలే కానీ సరోజిని మార్కెట్ని ఒక 3-4 డేస్ తిరిగినా కూడా సరిపోదు. అంత మార్కెట్ ఉంటుంది. హోల్సేల్, రీటైల్ అన్నీ దొరికేస్తాయి. బార్గెన్ మాత్రం తప్పకుండా చేయండి. వాళ్ళు 800 చెప్తే మీరు 150, 200 నుంచే స్టార్ట్ చేయండి. సో బార్గెన్ చేయడం మస్ట్ అండ్ షుడ్ అండి. శాండిల్స్ కూడా ఉన్నాయి. శాండిల్స్ కూడా ఎప్పుడైనా సరే చెప్పులలో మనము కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఏదో చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా అని చెప్పి చెప్పులు మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఒక 3-4 పేర్స్ అయినా పెట్టుకోండి, పర్వాలేదు. అవి మంచి బ్రాండ్, కంఫర్ట్. ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత 35-40 ఇయర్స్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఆ కంఫర్ట్స్ లేకపోతే మనం ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఏది వేసుకున్నా సరే వాళ్ళు క్యారీ చేయగలుగుతారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళకి
తెలీదు ఆ ఏజ్లో. మనకి ఏంటి అని అంటే ఫ్రస్ట్రేషన్ ఫాస్ట్గా అయిపోతాము కాబట్టి కొన్ని కంఫర్ట్ థింగ్స్కి ప్రైస్ పెట్టాల్సిందే. సో అలా పెట్టాల్సిన వాటిల్లో శాండిల్స్, ఇన్నర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ గాగుల్స్ అండ్ కంఫర్ట్ క్లోత్స్ ఇలాంటివి మాత్రం ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసిన తర్వాత కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టేసేయండి అంతే. సో నేనైతే ఆ డెసిషన్కి అయితే వచ్చేసాను. సో అలా అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేనేమీ కొనలేదు. సో కొన్ని థింగ్స్ అన్నిటినీ కూడా ఏంటి అని గెట్ రెడీస్ చేయడానికి ఏదైనా కొన్ని ఏదైనా జస్ట్ పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు పాప ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ. సో అలా నేను కూడా వాళ్ళతో మ్యాచ్ అవ్వాలి అని చెప్పి కొన్ని థింగ్స్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో అలా అయితే కొన్ని షాపింగ్ చేసేసాను ఈరోజు. సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే ఏది నచ్చింది బాగా అని చెప్పి కామెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బాయ్.